హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి దసరా కానుకగా ప్రభుత్వం 3 శుభవార్తలు ప్రకటించబోతుంది. ఆటో డ్రైవర్లకు, మహిళలకు, రైతులకు డబ్బులు రాబోతున్నాయి. సో ఆ పథకాలేంటి, రూల్స్ ఏంటి, అర్హతలేంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన 3 ముఖ్యమైన శుభవార్తల గురించి, వాటికి సంబంధించిన అర్హతలు, రూల్స్ గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను. మొదటగా ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ప్రభుత్వం దసరా కానుకగా ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు నేరుగా అకౌంట్లో జమ చేయబోతుంది. కానీ ఈ లబ్ధి పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. లబ్ధిదారు ఆటో డ్రైవర్గా లేదా ఆటో యజమానిగా వాస్తవంగా పని చేయాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆటో డ్రైవర్ పేరు ప్రభుత్వ రిజిస్టర్లో ఉండాలి. గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు ఈసారి కూడా ఆటోమేటిక్గా అర్హులవుతారు. ఇది నిజంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే కానుకని చెప్పాలి. ఇక రెండో శుభవార్త, మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలి. కానీ ఈ సంవత్సరం విడతల వారీగా విడుదల చేయలేదు. అందుకే ఇప్పుడు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద లబ్ధి పొందడానికి వయసు కనీసం 19 సంవత్సరాల నుండి గరిష్టంగా 59 సంవత్సరాల మధ్య ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే కుటుంబం తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందరు. ఆధారు మరియు బ్యాంక్ అకౌంటు లింక్ చేసి ఉండాలి. ఈ విధంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. ఇక మూడో శుభవార్త, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21 విడతగా 2,000 రూపాయలు అక్టోబర్ 2 లేదా 3 తేదీల్లో రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. లేదంటే కనుక అక్టోబర్ చివరి వారంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతుకు సొంత వ్యవసాయ భూమి ఉండాలి. రికార్డులు రెవెన్యూ లేదా పంచాయతీ కార్యాలయంలో సరిగ్గా ఉండాలి. రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉన్నవారు లేదా పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కారు. మొత్తానికి ఈ దసరా పండుగ రోజున ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు, మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు, రైతులకు 2,000 రూపాయలు, ఇలా 3 వర్గాల ప్రజలకు ఒకేసారి 3 శుభవార్తలు అందుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.